బాలు పెళ్లి మండపానికి రాగానే హడావిడి లేకుండా శాంతంగా, ప్రశాంతంగా ఆ మండపం కనిపించడం చూసి, ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది, హడావిడి లేదు ఏంటి అనైతే అనుకుంటూ లోపలికి వెళ్తాడు. అంతలో సత్యమేమో బాధపడుతూ దిగాలుగా కూర్చో ఉంటాడు. బాలు జోకులు వేస్తూ, "షీలా డార్లింగ్, నేను రావడం ఎంత లేట్ అయితే మాత్రం పెళ్లి ఆపేస్తారా? ఇదేం పద్ధతి కాదు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటే సత్యంకి కోపమొస్తుంది. అసలిక్కడ జరిగే పరిస్థితి ఏంటో కూడా తెలుసుకోకుండా నువ్వు ఈ టైంలో జోకులు వేయడం ఏమైనా బాగుందారా? ఆ మనోజ్ గాడు చేసిన మోసానికి ఏం చేయాలో అర్థం కాక తలపులు పట్టుకొని కూర్చోనుంటే, నువ్వు ఈ టైంలో జోకులు వేస్తావా అనైతే అంటూ ఉంటే, ఏం చేశాడు? ఏం జరిగిందసలు? అనైతే అనడంతో ఇక మనోజ్ రాసిన లెటర్ అయితే బాలుకి ఇస్తాడు రవి. ఇంక అది చదివి పకా పకా గట్టిగా నవ్వుకుంటాడు. నేను అనుకున్నాను నాన్న, నేను మొత్తుకుంటున్నాను. వాడి విషయంలో నమ్మవాకు నాన్న. ఆ పెళ్ళంతా అయిన తర్వాతే వాడి చేతిలో డబ్బులు పెట్టు. వాడు గంటకొకసారి డబ్బులొచ్చాయా నాన్న, డబ్బులొచ్చాయా నాన్న, క్రెడిట్ కార్డ్ నేను చెప్తూ ఉంటే నాకు అర్థమైంది. కానీ మీకు చెప్తే మీకు అర్థం కాలే. అదిగో అమ్మ, ప్రభావతమ్మ, ఆమె ముద్దుల కొడుకు. నాకు తెలుసు నానోయ్, ఇదంతా ఈమె ప్లానే అయి ఉంటది. ఆఖరి నిమిషంలో ఎళ్ళిపోరా, నీ డబ్బులు నీకొస్తాయి, ఈ పెళ్లి జరగకుండా ఉంటది అనైతే చెప్పుంటుంది. అంటే నాకసలేమీ తెలీదు. నా కొడుకుని అమాయకుడు. నా కొడుకుని ఏమైనా అన్నారంటే నేను ఊరుకోను అన్నట్టు అప్పటికి కూడా ప్రగల్భాలు పోతూ ఉంటుంది మనోజ్ విషయంలో. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని అనుకుంటూ ఇక సత్యం రంగం వైపు చూసి కన్ను సైగ చేస్తాడు. "రేయ్ సత్యం, నువ్వు ఈ పెళ్లి బట్టలు బాలుతో ఏపిచ్చేలాగా చేయరా" అన్నట్టు, "బాలుని ఇక్కడి నుంచి తీసుకుపోరా, మిగతా సంగతి నేను చూసుకుంటానంటే" సైగ చేస్తాడు. రంగం కూడా కను సైగలతోనే అక్కడి నుంచి బాలుని, "ఒరేయ్ బాలు, నువ్వు ఇట్రారా, నీతో పనుంది" అని చెప్పని పెళ్లి బట్టలు తీసుకొని అక్కడి నుంచైతే బాలుని తీసుకొని వెళ్ళిపోతాడు. మీనా ఏమో పెళ్లిపీటల మీద కూర్చొని, ఏంది అసలు ఏం అర్థం కావడం లేదు. పెళ్ళికొడుకుని తీసుకొని రమ్మని చెప్పి చాలా సేపు అవుతుంది, రావడం లేదు. అమ్మ వెళ్ళింది, అమ్మ కూడా రాలేదు. అసలు ఏం జరుగుతుంది అనైతే అనుకుంటూ ఇంకా మండపంలో కూర్చొని పూజారి చెప్పినట్లు పూజ చేస్తూ ఉంటుంది. అయితే ఈ రంగారావు బాలుని, "రే బాలు, త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి బట్టలు కట్టుకొని రారా" అంటే, "అదేం మామ, నన్ను రెడీ అవ్వమంటున్నావు? ఈ పెళ్ళిట ఆగిపోయిందే కదా, ఇంటికెళ్ళి హ్యాపీగా స్నానం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇప్పుడు స్నానాలు అంటే, నువ్వు పోరా, నేను తర్వాత చెప్తానని బాలునైతే స్నానానికి పంపించేస్తాడు. ఇంతలో ఇక ఈ పార్వతమ్మ రమ్మని చెప్తాడు. "రే రవి, పోయి అత్తయ్యని తీసుకురా పోరా" అనేది చెప్పి పంపించడంతో ఇక ఆమె వస్తుంది. "ఏంటన్నయ్య గారు, ఇంకా పెళ్ళికొడుకుని రమ్మని పూజారి చాలాసేపు అని చెప్తున్నాడు" అంటే ఇంక ఆమెకి అసలు విషయం చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం చేయలేని పరిస్థితి. ఓ పక్క పీటల మీద పెళ్లి ఆగిపోయింది అంటే కూతురి జీవితం ఏమైపోతుందో, వీళ్ళేమో ఇలా చెప్తున్నారు, వీళ్ళు చెప్పే మాటలన్నీ మేము నమ్మి ఇంత దాకా వచ్చామని అయితే అనుకుంటూ ఏడుస్తూ ఉంటే ఇక సుమతి ఉండి మనోజ్‌ని తిడుతూ ఉంటుంది. "కన్న కొడుకు మోసం చేశారని చెప్తున్నారు. మీ పక్కనే ఉన్నాడు. మీ కొడుకు ఎలాంటోడో మీకు తెలీదా? అలాంటి వాడినిచ్చి మా అక్కకి పెళ్లి చేయాలనుకున్నారా" అనేది అంటూ ఉంటే ఈ ప్రభావతికి మొదలే కొడుకంటే పిచ్చి కదా. "ఏయ్ పిల్ల, ఏమంటున్నావు నువ్వు? నా కొడుకు అమాయకుడు. మీ అక్కని చేసుకోవడం ఇష్టం లేకే ఇక్కడి నుంచి పారిపోయాడు. వాడి చదువేంటి? వాడి స్థాయి ఏంటి? ఈ పూలమ్ముకునే దాన్ని పెళ్లి చేసుకొని నేను రేపు నలుగురు తల ఎత్తుకొని బతకాలా? ఎలా బతకాలి అన్నట్టు వెళ్ళిపోయాడనైతే చెప్తూ ఉంటుంది. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు ఈ ప్రభావతికి అంత ఘోరంగా మోసం చేశాడని బయటపడినా వాళ్ళ కొడుకునే వెనకేసుకుని రావడం చూసి సత్యం కోపం వచ్చి, "నువ్వు మర్యాదగా నోరు మూసుకుని ఉండు. ఏమన్నా మాటలు మాట్లాడావంటే ఊరుకునేది లేదు" అని, ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది, మీనా మెడలో 3 ముళ్ళు పడతాయి, నా కొడుకే కడతాడు అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.